ఇంకొక విషయం ఏంటంటే మీరన్నట్టు ఇప్పుడు గ్యామ్లింగ్‌కి అలవాటు పడిపోయిన వాళ్ళు మెంటల్లీ, ఫిజికల్లీ దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారు కదా! సో, మెంటల్లీ వాళ్ళని ఎలా ఏఐ యూజ్ చేసి ఎలా బయటకి అదేనండి. తీసుకురాగలరు? ఇప్పుడు ప్రతి ఒక్క హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటదంటే ఎవరికైనా ఈజీగా మనీ తెచ్చుకోవాలని ఎవరి ఉద్దేశం ఉండదండి. వాడు కంపేర్ చేసుకుంటాడు. కష్టపడి వాడు సొంత తెలివితేటలు ఉపయోగించి తెచ్చుకున్న మనీ మీద వాడికి ఎక్కువ సంతోషం కలుగుతుంది, ఎక్కువ మానసిక సంతృప్తి కలుగుతుంది వాడికి. అది తెలియచేసేలా చేయడమే మా ఉద్దేశం అండి. దీంట్లోని వాడు ఏఐ యూజ్ చేసుకొని వాడు ఒక 1000 రూపాయలు సంపాదించగలిగాడండి. వాడు గ్యాంబ్లింగ్లో 10,000 సంపాదించి ₹1,00,000 కోల్పోయిన దానికన్నా నేను 1000 రూపాయలు సంపాదించగలిగాను, ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకొని దీని నుంచి 1000 రూపాయలు సంపాదించగలిగానని దాని మీద వాడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడంటే వాడి మానసిక స్థితిని మార్చడమే మన ముఖ్య ఉద్దేశం అండి. అలాగే మెయిన్‌గా ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని మీరు ఫోకస్ చేయబోతున్నారు? ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ టార్గెటింగ్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ అండి, కానీ మోర్ మనం ఇప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు 16 నుంచి ఈ 25 ఏజ్ వాళ్ళు చాలా ఫ్రెజైల్గా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. వాళ్ళని ఎక్కువ మోటివేట్ చేయడం అన్నది మా ముఖ్య ఉద్దేశం అండి. అదొకటే కాకుండా ఇండిపెండెంట్ మామ్స్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఇంకా ఫినాన్షియల్లీ స్టేబుల్ చేద్దాం అన్నది మా ఉద్దేశం అండి. అంటే మీరు ఇప్పుడు ఎల్ఎంఎస్ కూడా స్టార్ట్ చేసామని చెప్తున్నారు కదా! సో, ఇందులో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందండి? మీరు ఎక్కడ ఒక దగ్గర వర్క్షాప్ చేస్తారా? లేకపోతే ప్రతి ఒక్క ఊరికి అట్లా ఈవెంట్ లాగా ఒక్కొక్క దగ్గర చేసుకుంటూ వెళ్తారా? ఆడియన్స్‌ని అంటే ఆడవాళ్ళని కావచ్చు, అలాగే మీరేంటంటే సైబర్ సెక్యూరిటీ కావచ్చు, రోడ్ సేఫ్టీ కావచ్చు, ఈ 3 అనేది డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా! సో, ఎలా అవగాహన కల్పించబోతున్నారు? మేము రేపు మే 15న దిస్ ఈజ్ నాట్ వన్ టైం థింగ్ అండి. మేము ఒక 4-year రోడ్ మ్యాప్ పెట్టుకున్నాం. 4-year రోడ్ మ్యాప్లో అట్లీస్ట్ ఒక 3 million పీపుల్ని కలవాలి అన్నది మా టార్గెట్ అండి. ఆ 3 million పీపుల్లో అట్లీస్ట్ ఒక 3 లక్షల మందినైనా మనం మార్చలేమా, ఒక 30,000 మందినైనా మార్చలేమా అన్నది మేము పెట్టుకున్న గోల్. సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతాం. phase 1లో హైదరాబాద్ నుంచి స్పిటి వ్యాలీ వరకు phase 1 పెట్టుకుంటున్నాం అండి. ఎవ్రీ సిటీ, ఎవ్రీ విలేజ్, ఎవ్రీ టౌన్ మేము వెళ్తామండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ డ్రైవ్ అండి. వీ వాంటెడ్ టు మీట్ ఎవ్రీ సోల్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఆర్ టౌన్ ఆర్ సిటీ. వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ బెటర్ అవ్వడానికి ఏం చేయాలి. వీ వాంటెడ్ టు మేక్ సమ్వన్స్ లైఫ్ లివబుల్ అండ్ లవబుల్ అవ్వడానికి మేము ఏం చేయగలం అన్న దాని గురించి మేము ఈ ప్రతి ఊరు తిరిగి ఈ 4 yearsలోని ఫస్ట్ ఫేజ్లో స్పిటి వ్యాలీ వరకు వెళ్తాం. ఇన్ ద సెకండ్ ఫేజ్ టువర్డ్స్ కేరళ అండ్ టిల్ మహారాష్ట్ర వెళ్తాం, అండ్ దెన్ టువర్డ్స్ ద వెస్ట్ అండ్ టువర్డ్స్ ద ఈస్ట్ అగైన్. అన్ని విలేజెస్ మనం కవర్ చేసి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ వాళ్ళకి మనం సహాయం చేయగలం అన్నది మేము చూడడం మా ఉద్దేశం. అదొకటే కాకుండా మెనీ స్కూల్స్, ఇంటీరియర్స్లో, విలేజెస్లో, వాటిలో రిమోట్ ఏరియాస్లో స్కూల్స్లో ఉమెన్స్కి, గర్ల్స్కి టాయిలెట్స్ ఉండవండి. అవన్నీ మేము ఫైండ్ అవుట్ చేసి మా పోర్టల్లో పెట్టి వీలైన స్కూల్స్, కాలేజెస్కి టాయిలెట్స్ ఇవ్వాలన్నది కూడా మా ఎజెండాలో ఒక భాగం అండి.